మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందా? ఇప్పటిదాకా నీ వంతు ఇక నుంచి నా వంతని పార్టీ పెద్దలు అంటున్నారా? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్న చీమ కథను గుర్తు చేస్తున్నారా? తాడేపల్లి పార్క్ విల్లాస్ వీడియో విడుదల వెనుక భారీ వ్యూహమే ఉందా? సాయిరెడ్డి విషయంలో వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఏపీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ ఉంటుంది. వైసీపీపై విషం చిమ్మేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారని, సిట్ విచారణకు హాజరవ్వబోయే ఒకరోజు ముందు టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్తో ఆయన భేటీ అయ్యారంటూ వైసీపీ ఓ వీడియో రిలీజ్ చేయడం తాజా సంచలనం. సాయిరెడ్డికి టీడీపీ నేతలు టచ్లో ఉన్నారని చెప్పడానికే వైసీపీ పెద్దలు ఈ వీడియోను బయటపెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు ఎప్పుడో మొదలైనా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక సిట్ అధికారులు సతమతమవుతున్న టైంలో కాకినాడ సీపోర్ట్ కేసులో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ మొదలు పెట్టడంతో టైటిల్స్ పడ్డాయి. ఇక ఆ తర్వాత అసలు బొమ్మ మొదలై ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితులని చెప్పుకునే మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి దాకా వచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటిదాకా 7గురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇందులో మిథున్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. ఇక ఈ కేసులో మిగిలింది అసలు నాయకుడేనంటూ ప్రచారం జరుగుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా వారం క్రితం వరకు ఈ కేసుకు సంబంధించి వైసీపీ పెద్దలంతా డిఫెన్స్ మోడ్లోనే ఉన్నారన్నది ఇంటర్నల్ టాక్. కానీ ఇప్పుడు సడన్ గా ఎఫెన్స్లోకి వచ్చేసింది. 4 రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టిన జగన్ సాయిరెడ్డిపై కాస్త గట్టిగానే మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ఆయన లొంగిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ పేరుతో భయపెట్టి బెదిరించి మ్యానిపులేట్ చేసి తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారని విమర్శించారాయన. ఇక రాజ్యసభ సభ్యునిగా 3.5 ఏళ్లు టర్మ్ మిగిలి ఉన్న చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే సాయిరెడ్డి రాజీనామా చేశారన్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ కు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు జగన్. ఆయన ఈ మాటలు మాట్లాడిన 3 రోజులకు వైసీపీ వీడియో రిలీజ్ చేయడం చూస్తుంటే విజయసాయిరెడ్డి వ్యవహారంలో ఫుల్ క్లారిటీకొచ్చాకే వైసీపీ అధ్యక్షుడు అలా మాట్లాడి ఉండవచ్చని భావిస్తున్నారు. టీడీపీ డైరెక్షన్లోనే మాజీ ఎంపీ సిట్ విచారణకు హాజరయ్యారంటూ వైసీపీ వీడియో రిలీజ్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. తాడేపల్లి పార్క్ విల్లాలో సాయిరెడ్డి టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్ భేటీ అయ్యారని, ఆ తర్వాతనే తాను అటెండ్ అయిన కాకినాడ సీపోర్ట్ కేసు విచారణతో సంబంధం లేకున్నా లిక్కర్ స్కామ్ అంటూ మొత్తం టర్న్ చేశారని వైసీపీ ఆరోపించింది. పార్క్ విల్లాస్లోని విల్లా నెంబర్ 27కు మార్చి 11వ తేదీన సాయంత్రం 5:49 సాయిరెడ్డి వచ్చారని, అదే విల్లాకు 13 నిమిషాల తర్వాత సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని చెప్పే టీడీ జనార్దన్ వచ్చారంటూ వీడియోను విడుదల చేసింది వైసీపీ. అక్కడ 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపారని, ఈ కారణంగానే విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందుకొచ్చి సాయిరెడ్డి మాట్లాడారంటూ లింక్ ని సింక్ చేస్తుంది వైసీపీ. అయితే సాయిరెడ్డిపై జగన్ మీడియా సమావేశంలో విమర్శలు చేసినా అప్పట్నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆ తర్వాత టీడీపీ నేత టీడీ జనార్దన్ ను కలిసినట్టు వస్తున్న వార్తలపై కూడా సాయిరెడ్డి వైపు నుంచి నో రెస్పాన్స్. అదే సమయంలో కోవిడ్ కొత్త వేరియంట్ JN1 కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజయసాయిరెడ్డి ఎక్స్లో మెసేజ్ పెట్టడంపై చర్చ జరుగుతోంది. గతంలో తనపై జగన్ ఏ విమర్శ చేసినా ఎక్స్లో రియాక్ట్ అయిన సాయిరెడ్డి ఈసారి మాత్రం ఎందుకు ఆ విషయంలో కామ్గా ఉన్నారన్న అంశాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. మరోవైపు సాయిరెడ్డి విషయంలో ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటుందట వైసీపీ అధిష్టానం. ఆయనకు మరికొన్ని రిటర్న్ గిఫ్ట్స్ రెడీ అవుతున్నాయని మాట్లాడుకుంటున్నారు వైసీపీ నాయకులు. లిక్కర్ కేసులో సడన్ గా ఎఫెన్స్లోకి రావడం, నాకు సంబంధం లేదని జగన్ సుదీర్ఘ వివరణ ఇవ్వడం, సాయిరెడ్డిని కార్నర్ చేయడం, ఒకవేళ తనను అరెస్ట్ చేసుకోవాలనుకున్నా రెడీగానే ఉన్నారని, విజయవాడలోనే ఉంటానని జగన్ మాట్లాడడం, ఆ వెంటనే పార్టీ వైపు నుంచి వీడియో రిలీజ్ చేయడం లాంటివన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదని, అంతా ఒక లెక్క ప్రకారమే జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. లిక్కర్ కేసు విషయంలో వైసీపీ దూకుడుకు కారణాలేంటి, వాళ్ళ వీడియోకు సాయిరెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.